హలో అండి, అందరికీ వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు న్యాచురల్గా ఏ హెల్త్ ఇష్యూస్ రాకుండా మనం బాగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే కనుక ఈ ప్రోడక్ట్స్ని మీరు యూస్ చేస్తే 100% రిజల్ట్ అయితే ఉంటుంది. ఇది వచ్చి ఫైబర్ అనమాట. ఇదేంటంటే మీకు మార్నింగ్ ఒక 1 స్కూప్ మీరు కలుపుకొని తాగితే వాటర్లో గ్యాస్ అది ఫామ్ అవ్వకుండా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి ప్రోటీన్ బాటిల్. ఇందులో మనకి స్కూప్ ఇస్తారు. ఈ స్కూప్ ప్రకారం మనం ప్రోటీన్ కలుపుకొని దీంతోపాటు ఈ ఫైబర్ వేసుకొని మనం ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడు మనకి స్టమక్ ఫుల్గా ఉంటుంది. అండ్ మార్నింగే తీసుకోవడం వల్ల మనకి ఎటువంటి గ్యాసెస్ అనేవి రిలీజ్ అవ్వవు. అండ్ ఇది చూసారా, దీన్ని క్యాల్మైడ్ డి అంటారు. ఇది వచ్చేసి మోకాలు నొప్పులున్న, బాడీ పెయిన్స్ ఉన్న ఇది వేసుకోవడం వల్ల బాగా మనకి పెయిన్స్ అనేవి కంట్రోల్ అవుతాయి. ఇది డైలీ మనకి ఫుడ్ తీసుకున్నంత మాత్రాన మనకి మినరల్స్, విటమిన్స్ రావు కదా. సో ఇది డైలీ ఒకటి వేసుకోవడం వల్ల మనకి మల్టీ మినరల్స్ అనేది బాడీలో అవైలబుల్ అవుతాయి బాగా. అండ్ ఇది వచ్చేసి విటమిన్ బి అనమాట. కాన్స్టిపేషన్ అలాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. అండ్ దీనికి ఒక్కొక్క కాజ్కి ఒక్కొక్క రిలేటెడ్ కిట్ ఉంటుందండి. ఆ రిలేటెడ్ కిట్ తీసుకోవడం వల్ల మనం హెల్దీ అవుతాము. అండ్ దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు, ఎందుకంటే ఇది కంప్లీట్లీ ప్లాంట్ బేస్ అనమాట. ఇది ట్రిపుల్ ప్రోడక్ట్ అంటే ఇది యాక్చువల్గా ఏంటంటే విటమిన్ సి టైప్ అనమాట. మనకి ఇమ్యూనిటీ బూస్టప్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ చాలామందికి లివర్ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి, అది సడన్గా ఎఫెక్ట్ అవుతుంది మనకి. అది వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల, సడన్గా వెయిట్ లాస్ అవ్వడం వల్ల తెలుస్తుంది. సో మన లివర్ని ప్రొటెక్ట్ చేయడానికి ఈ క్యాప్సూల్ మిల్క్ టేజెల్ అనేది యూజ్ చేస్తాము. ఇది చాలా బాగా పనిచేస్తుంది. అండ్ మోర్ ఓవర్ మనకి విటమిన్ డి కూడా బాడీలో ఈక్వల్ సస్టైన్గా ఉండపోయినప్పుడు కూడా ఏమవుతుందంటే మనకి హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తాయి, బాడీ పెయిన్స్ వస్తాయి, జాయింట్ పెయిన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో మనకి విటమిన్ డి కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇవే కాకుండా హెయిర్ గ్రోత్ కోసం ఇది వచ్చేసి బయోటిన్ అనమాట. ఒక క్యాప్సూల్ తీసుకోవచ్చు. ఇది హెయిర్ గ్రోత్కి యూజ్ అవుతుంది. అండ్ మనకి కంటిన్యూస్ కాఫ్ ఉన్న, ఆస్తమా ఉన్న వాళ్ళకి ఈ క్యాప్సూల్స్ యూజ్ అవుతాయి. అండ్ కొంతమందికి షుగర్ ఉంటుంది, అది ఎంతైనా కంట్రోల్ అవ్వకుండా ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళు వేసుకునే మెడిసిన్తో పాటు ఈ న్యాచురల్ ప్రోడక్ట్ వాడితే స్లోగా వాళ్ళు వేసుకునే డోసేజ్ కూడా తగ్గించుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అండ్ ఇది వచ్చి తులసి అనమాట. మనకి అన్నిసార్లు తులసి ఈజీగా అవైలబుల్ అవ్వదు. కోల్డ్ కాఫ్ ఉన్నప్పుడు, కోల్డ్ వెదర్స్లో కానీ, రైనీ సీజన్లో కానీ మనకి ఇలాంటి కోల్డ్ కాఫ్ ఉన్నప్పుడు మనకి ఈ తులసి క్యాప్సూల్ని కొంచెం గ్రైండ్ చేసుకొని హాట్ వాటర్లో వేసుకొని సిప్ బై సిప్ తీసుకుంటే మనకి బాగా హెల్ప్ అవుతుందన్నమాట. ఎవరికైనా కానీ ఈ ప్రోడక్ట్స్ ఎలా తీసుకోవాలి ఏంటి అని కావాలనుకుంటే కనుక మీరు నన్ను కామెంట్స్లో పెట్టచ్చు. సో దట్ నేను మీకు గైడెన్స్ అనేది ఇస్తాను. ఇది 100% జెన్యూన్ అండి, ఇందులో ఫేక్ ఏముండదు. యూ కెన్ ట్రై ఇట్. థ్యాంక్ యూ.